గ్రహ కారకత్వాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఏ సినిమాలో అయినా కానీ హీరో క్యారెక్టర్ గురించి తెలిస్తేనే మనకి ఏ విషయమైనా తెలుస్తుంది. అర్థమైంది కదా, ఈ హీరో ఈ సిచ్యువేషన్లో ఇలా బిహేవ్ చేస్తాడు, బాహుబలి అమరేంద్ర బాహుబలి ఇలానే ఉంటాడు అనేది ఎలా అయితే తెలుస్తుందో మనకి గ్రహాల గురించి కూడా ఈ గ్రహం ఇలా పనిచేస్తుంది, ఇలాంటి నేచర్ కలిగి ఉంటుంది, ఇలాంటి బిహేవియర్ కలిగి ఉంటుంది అని మనకు తెలిస్తేనే మనకు వచ్చిన సిచ్యువేషన్లో ఈ గ్రహం ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఆ గ్రహం ఎలాంటి నేచర్ కలిగి ఉంది, ఎలాంటి రూపం కలిగి ఉన్నది, ఇలాంటి కొన్ని విషయాలు, బేసిక్ విషయాలు మనకు తెలియాలి. తెలిస్తే ఒక జాతక చక్రంలో ఒక ఆపోజిట్ వ్యక్తో లేకపోతే ఒక వివాహం అయినప్పుడు పెళ్లి కొడుకు గురించో లేకపోతే పెళ్లి కూతురు గురించో ఇలా ఉంటుంది అని చెప్పి మనం చెప్పాలి అని అంటే కనీసం గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్ కొన్ని, గ్రహం యొక్క రూపం కొంత మనకు ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఉన్న 7 గ్రహాల ఛాయాగ్రహాలు 2 కూడా ఆ ఉన్న రాశులను బట్టి బిహేవ్ చేస్తే వాటి యొక్క ఎనర్జీస్ తీసుకుంటే వాటిని వదిలేద్దాం. మిగిలిన 7 గ్రహాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, కనీసం కొంత బిహేవియర్ ఏంటిది అనేది కొంత తెలుసుకుందాం. తెలుసుకుంటే మనకి కొంత ఐడియా వస్తుంది. మిగిలిన డెప్త్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఇంకో వీడియో చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక్కొక్క గ్రహం గురించి చెప్తాను. ఫస్ట్ ఈ గ్రహాలని సీక్వెన్స్గా తీసుకోవాలంటే మనం వారాల పేర్లుగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఆదివారం, సోమవారం, మంగళవారం నుంచి శనివారం వరకు తీసుకుంటే ఆదివారం అంటే భానువారం అంటే రవి. ఫస్ట్ రవి గురించి తీసుకోవాలి. రవి ఏంటి? మహారాజు, అంటే మంచి హైటు, అంటే కరెక్ట్ హైట్లో ఉంటాడు రవి మహారాజు. అదేవిధంగా మంచి రంగును కలిగి ఉంటాడు. ఇది ఒక మంచి సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? కాషాయ రంగులో, అంటే మంచి వర్ణంలో, అంటే దాన్ని ఏమంటారని అంటే బ్రైట్గా, ప్రకాశవంతంగా, ఈ విధంగా తేజస్సుతో ఉంటాడు. సో ఇది రవి యొక్క బాడీ నేచర్. అదేవిధంగా కొంత సింహరాశి అగ్నితత్వ రాశి, అంటే బాడీ యొక్క నేచర్స్ ఉంటాయి కొన్ని, అంటే కొంత హీట్గా ఉండడం, ఇలాంటిదంతా కూడా రవి యొక్క నేచర్ అనమాట. రవి రాజగ్రహం. అదేవిధంగా రవికి కోపం వచ్చినప్పుడు మిరియపు గింజతో సూచిస్తారనమాట. ఎందుకంటే రవి తన కోపాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయడు. ఓకే, మిరియపు గింజ నువ్వు తిన్నా కూడా నీ కోపం అనేది లోపలే ఉంటుంది, అంటే ఆ మంట అనేది బయటికి రాదు, లోపలే ఉంటుంది. సో ఇది రవి యొక్క క్యారెక్టర్. రవి రాజగ్రహం. రవి అనగానే నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆత్మకారకుడు. నీ యొక్క ఆత్మ గురించి, అంటే నీ మనసుతో సంబంధం లేదు, నీకు ఒరిజినల్ సోల్ ఏదైతే ఉందో ఆ సోల్కి సంబంధించింది. ఆత్మ ఎలాంటి ప్లెజర్ని తీసుకున్నది, ఇలాంటి విషయాలు చెప్పడానికి. అంటే నువ్వు ఇంటర్నల్గా ఏం ఫీల్, నీ మనసు అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకుంటే మనసుకి ఆత్మకి చిన్న తేడా చెప్తాను నాకు తెలిసినంత వరకు. ఒక ఐస్ క్రీమ్ తిన్నావు, అప్పటి వరకు నీకు హ్యాపీగా ఉంటుంది, ఇది మానసిక సంతోషం. ఆత్మ సంతోషం ఏంటిదని అంటే ఏదైనా నీకు ఒకటి పర్మనెంట్గా ఒక విజయాన్ని సాధించావు, అది ఆత్మతృప్తినిచ్చింది అని అంటారు. అంటే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కావచ్చు, ఇలాంటివి కావచ్చు, ఏవైనా కూడా అది ఆత్మ, అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆత్మ. మానసికమైన సంతోషాలు టెంపరీ. ఒక సినిమా చూసావు, అప్పటికప్పుడు హ్యాపీగా ఉంటావు, ఒకళ్ళు నిన్ను పొగిడారు, అప్పుడు సంతోషంగా ఉంటావు. ఈ మనస్సుకి చంద్రుడు కారకుడు అనమాట. చంద్రుడు స్త్రీ గ్రహం. అదేవిధంగా మనసుకి, వెన్నెలకి, ఐస్ క్రీమ్స్కి, పాలుకి, వీటన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు. రవి ఇలా ప్రతి వస్తువుకి ప్రపంచంలో ఈ గ్రహాలే కారకత్వాన్ని ఏదో గ్రహం వహిస్తూ ఉంటుంది. రవికి చూసుకున్నట్లయితే గోధుమలు ఇవన్నీ కూడా కారకత్వాన్ని వహిస్తూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు పాలకి, అదేవిధంగా మనస్సుకి, సంతోషానికి, మానసిక ఆనందానికి, వీటన్నిటికీ కూడా చంద్రుడు కారకత్వం వహిస్తాడు. తర్వాత మంగళుడు. కుజుడు ఏంటిది? యుద్ధవీరుడు, భౌమ్యుడు, భూమిపుత్రుడు. 16 ఏళ్ల కుజుడు, 16 ఏళ్ల ఒక మంచి యుద్ధవీరుడు అనమాట. సో 16 ఏళ్ళ నుండి మంచి మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉంటే ఎలా ఉంటాడు కుజుడు, అలా ఉంటాడు అనమాట. కుజుడు ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్, అంటే కొట్టి పని సాధించే వ్యక్తి, ఏదన్నా ఉంటే మొహం మీద అనేసే వ్యక్తి. సో కుజుడు అనమాట. సో కుజుడు ఎప్పుడు కూడా పోరాటాలు, అంటే సాధించాలి, నేను ఏదైనా కానీ ఈ రాజ్యాన్ని కాపాడాలి అనే, ఎప్పుడు కూడా సాధించాలనే విజన్ తప్ప ఇంకోటి ఉండదు. కుజుడు ఎప్పుడు కూడా పోరాటమే, గొడవలకు రెడీగా ఉంటాడు, ఫైటింగ్స్కి రెడీగా ఉంటాడు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చు, గొడవ ఏమున్నది, చిన్న విషయం అది. సో కాబట్టి కుజుడు ఎప్పుడు కూడా చాలా అగ్రెసివ్. వీటి గురించి, కోపం గురించి. ఎండు మిరపకాయని కుజుడికి ప్రతీకగా తీసుకుంటారు. ఎందుకంటే ఒకసారి ఎండు మిరపకాయ తిని చూస్తే కారం అనేది బయటకు వచ్చేస్తుంది, మనకి కోపం కూడా బయటకు వచ్చేస్తుంది. అలానే కుజుడు యొక్క అది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పెప్పర్, అదే మన మిరియం గింజ, ఆ విధంగా ఫీలింగ్ ఉండదు, లోపల ఇంటర్నల్గా అవుతూ ఉంటుంది. అది రవి యొక్క కోపం. ఇది కుజుడి యొక్క కోపం, బయటకు చూపించి సాధించేయడమే. సో కోపంతో, యుద్ధంతో సాధిస్తాడు. ఫోర్స్ఫుల్గా, సడన్గా, ఆల్ ఆఫ్ సడన్. ఇప్పుడు యుద్ధంలో ఆల్ ఆఫ్ సడన్ కత్తి తీసి పొడిసేయాల్సి వస్తుంది. సో కుజుడు ఎప్పుడు కూడా రిజల్ట్స్ ఆల్ ఆఫ్ సడన్గా ఇచ్చేస్తాడు. అసలు ఏమీ ఆలోచన ఏమి ఉండదు అనమాట. యుద్ధమే ఎప్పుడు కూడా. అది ఈవెంట్స్ వైజ్గా టైం వచ్చిందనంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇచ్చేస్తాడు. దానిలో మనం ఇప్పుడు అవుతుంది యాక్సిడెంట్స్ కూడా కుజుడే కారకుడు, వాహనానికి కుజుడు కారకుడు. ఒక వెహికల్ యాక్సిడెంట్ చెప్పొస్తుందా? రాదుగా. సో కుజుడు ఆ విధంగా ఉంటాడనమాట కుజుడు. తర్వాత నెక్స్ట్ బుధుడు.
మనం న్యాచురల్ జోడియాక్ సైన్లో చెప్పుకున్నట్టు బుధుడు కన్యా రాశి, అడ్వర్టైజ్మెంట్స్కి, లెక్కలకి, వీటన్నిటికీ కూడా బుధుడు క్యాలిక్యులేషన్స్కి, వాక్కుకి, స్పీచ్కి, మిమిక్రీకి, వీటన్నిటికీ కూడా బుధుడే కారకుడు అనమాట. బుధుడు అదేవిధంగా బుధుడు ఏంటంటే వ్యాపార కారకుడు. అదేవిధంగా బుధుడు నపుంసకుడు, ఒక్కడే ఏది చేయలేడు, ఎవరన్నా తోడుంటే చేయడానికి రెడీ అవుతాడు. బుధుడు క్యాలిక్యులేషన్స్ అంటే ఇంటెలిజెన్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా వాడగలుగుతాడు. సో బుధుడికి తెలివితేటలు ఎక్కువ. బుధుడు వాక్కు కారకుడు. సో ఇది బుధుడి యొక్క గ్రహ కారకత్వాలు. అదేవిధంగా బుధుడిని యువరాజు కింద, ప్రిన్సెస్ ఆఫ్ ది కింగ్డమ్ తీసుకుంటారనమాట. చిన్నోడు ప్రిన్స్ ఆఫ్ ది కింగ్డమ్, యువరాజు, ప్రిన్స్ ఆఫ్ ది కింగ్డమ్ అంటే చిన్న యువరాజు కింద తీసుకుంటారు. మనకి బుధుడు నపుంసకుడు, ఈ విధంగా తీసుకుంటారు. నెక్స్ట్ బుధుడు తర్వాత గురుగ్రహం ఏంటిది? గురువు సహజంగా న్యాచురల్ జోడియాక్ సైన్లో 9, 12 ఈయన వైజ్ఞానిక అధికారి. అదేవిధంగా గురువు గురించి తెలుసుకోవాల్సిందే, సింపుల్గా ఆయన ఒక గురువు. సో హీజ్ ఎ మాస్టర్. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, చెప్పాలన్నా, ఉపదేశించాలన్నా, పూజలు చేయాలన్నా, మంత్రాలైనా, లేకపోతే ఒక ప్లానింగ్ ఇవ్వాలన్నా, వీటన్నిటికీ కూడా గురువు కారకత్వాలన్నమాట. గురువు ఒక 60 సంవత్సరాల వయసు కలిగిన వాడు. సో అన్నీ కూడా మంచి చెడు తెలిసిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి. అండ్ ఎథిక్స్కి కూడా చాలా ముఖ్యంగా, సాంప్రదాయాలకి, ఎథిక్స్కి, వీటన్నిటికీ కూడా గురువు కారకుడు. ఎవరికైతే ఎథిక్స్ ఉండవో వాళ్ళ జాతకంలో గురువు వీక్గా ఉన్నట్టు, ఎథిక్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ జాతకంలో గురువు స్ట్రాంగ్గా ఉన్నట్లు అనమాట. అదేవిధంగా 1,00,000 పాపాలని హరించి 1,00,000 శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం గురువు. అలాంటి గురువు దృష్టి లగ్నానికి ఉన్నట్లయితే వాళ్ళకి జీవితంలో అన్నీ కూడా ఇన్ టైంకి అయిపోతూ ఉంటాయి. డిలే కాకుండా ఇన్ టైంకి అయ్యేటట్టు అది చూసుకుంటాడు. అదేవిధంగా లైఫ్లో డ్యామేజ్ తక్కువ అయ్యే విధంగా చూసుకుంటాడు అనమాట, ఇబ్బందిగా రాకుండా. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా కోపంగా ఉన్నాడు, కోపంగా ఉండే నేచర్తో కలిగి ఉన్నాడు, ఆ కోపం వల్ల ఆయనకు చెడు జరగకుండా చూసుకుంటాడు. అది గురువు చేసే పని అనమాట. ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ని పంపిస్తూ ఉంటాడు. ఇది గురువు. నెక్స్ట్ శుక్రుడు. న్యాచురల్ జోడియాక్ సైన్లో ఈయన 7th హౌస్, 2nd హౌస్ అంటే 2వ స్థానం ధనస్థానం, 7th హౌస్ మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సెక్సువల్ లైఫ్, వీటికి సంబంధించింది. సో ఈ వైవాహిక జీవితానికి సంబంధించి అంతా కూడా శుక్రుడే హ్యాండిల్ చేస్తాడు. శృంగార పురుషుడు అని చెప్పుకోవచ్చు శుక్రుడు. అదేవిధంగా శుక్రుడు ఒక స్త్రీ గ్రహం. అదేవిధంగా శుక్రుడు అందానికి కారకుడు. అసలు మనం ఊహించలేని అందాన్ని కలిగి ఉంటుంది. శుక్రుడు కనుక సప్తమానికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు భార్య అందంగా రావచ్చు. శుక్రుడు చతుర్థానికి కనెక్ట్ అయినప్పుడు అందమైన ఇల్లు కట్టుకోవచ్చు. అలా శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు జననాంగాలు అందంగా ఉండొచ్చు. సో ఆ యొక్క రాశిని బట్టి, కారకత్వాన్ని బట్టి, బలాన్ని బట్టి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. శుక్రుడు చాలా సాఫ్ట్, స్మూత్ ప్లానెట్. అదేవిధంగా ఎంజాయ్మెంట్కి, ఫన్కి, వీటన్నిటికీ కూడా శుక్రుడు కారకుడు అనమాట. అండ్ కాంప్రమైజింగ్ ప్లానెట్ కూడా. అంటే ఒప్పుకుంటాడు, ఇక నువ్వు ఒప్పిస్తే వింటాడు, తట్టుకుంటాడు, బేర్ చేస్తాడు. ఇదంతా కూడా శుక్రుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. శుక్రుడు అందంగా ఉంటాడు, నేను ఎర్రగా ఉంటాడని చెప్పట్లేదు, ఓన్లీ అందంగా ఉంటాడు అంతే. చంద్రుడు కూడా అందంగా ఉంటాడు, న్యాచురల్ బ్యూటీనెస్ అనమాట చంద్రుడికి కూడా. కుజుడు ఒక్కోసారి అఫ్లిక్షన్ అయినప్పుడు నల్లగా కనబడతాడు, ఒక్కోసారి ఎర్రగా కనబడతాడు. అదేవిధంగా మిగిలిన మ్యాల్ఫిక్స్ కానీ ఆ గ్రహాల యొక్క కాంబినేషన్స్ని బట్టి మనం చూడగలుగుతాం. కంప్లీట్గా చూడలేకపోతుంటాం, ఎందుకంటే ఇది అన్ని గ్రహాలతో కూడి ఉన్నది కాబట్టి మనం మెజర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ప్రాక్టికల్గా మనం కొన్ని చార్ట్స్ తీసుకున్నప్పుడు, ఏదైనా కొన్ని ఫొటోస్ తీసుకున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ మీద మనకి ఏ ఒక్క గ్రహం ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ అయిందనేది మనకి తెలుస్తుంది. బాడీని చెప్పడానికి మనం ఏం చేసాము, లగ్నం, అష్టమ స్థానాన్ని ముఖ్యంగా చూసామన్నమాట. సో వాటి స్థానాలను బట్టి, ఆ గ్రహాలను బట్టి, అవి ఉన్న ఆక్యుపై చేసిన నక్షత్రాలు బట్టి చెప్పుకోవచ్చు. మనం ఏమేం చెప్పుకున్నాం, రవి చెప్పుకున్నాం, చంద్రుడు చెప్పుకున్నాం, కుజుడు చెప్పుకున్నాం, బుధుడు చెప్పుకున్నాం, గురువు చెప్పుకున్నాం, శుక్రుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ మిగిలింది శని. అంటే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని లాస్ట్. సో శని గ్రహం ఈయనని భంగి అని కూడా అంటారు. ఆయన యముడు, అన్నగారైన యముడు కాలు ఇరగ్గొట్టడం వల్ల, ఒక కాలు లేకపోవడం వల్ల వంగి నడుస్తూ ఉంటాడు. సో అంటే ఒక కాలుతోనే కుంటుతూ నడుస్తూ ఉంటాడు అనమాట శని. అందుకోసమే భంగి అంటారు ఆయన్ని, ఆ దేవుణ్ణి. సో శని భగవానుడు చాలా స్లోగా వెళ్తాడు అందరికన్నా కూడా. ఒక రాశిలో కూడా 2.5 సంవత్సరాలు కదులుతాడు అనమాట. అందరికన్నా కూడా ఆలస్యంగా కదిలే గ్రహమే శని. సో శని ఏదైనా కూడా ఇస్తే పర్మనెంట్గా ఇస్తాడు. శని ఏంటిది, దాసీ జనాలకి, సేవకులకి, వీటన్నిటికీ కూడా కారకుడు. సో శని మాస్ పబ్లిక్ అందరికీ కూడా శని కారకుడు అనమాట. అదేవిధంగా శని
న్యాచురల్ జోడియాక్ సైన్లో 10th హౌస్ కాబట్టి ఏంటంటే ఆయన వృత్తికి కూడా కారకుడు. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక వృత్తిలో సక్సెస్ కావాలి అంటే శని బాగుండాలి. ఎందుకంటే చుట్టూతో ఉన్న పబ్లిక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ కావాలి. రాజకీయ నాయకులకైనా కూడా శని బాగుండాలి. సో ఆ శని బాగున్నప్పుడు మాస్ పబ్లిక్ ఆయనని అట్రాక్ట్ అవ్వడం, ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట ఎవరైనా కూడా. సో శని బాగున్నప్పుడు డిప్లొమసీ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఎవరికి కూడా పూర్తి విషయాన్ని చెప్పరు, సీక్రెట్గా ఉంచుతారు. శని ప్లానెట్ ఆఫ్ సీక్రెసీ అనమాట. ఏ విషయమైనా కూడా అసలు చాలా గోప్యంగా ఎవరికి తెలియకుండా ఉంచడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది మంచి విషయం కావచ్చు, చెడ్డ విషయం కావచ్చు, దేనికి సంబంధించిన విషయం. శని అదేవిధంగా చాలా వృద్ధుడు, ఒక 70 సంవత్సరాలు దాటిన వృద్ధుడు కాబట్టి ఏంటంటే ముసలి వాళ్ళకు కూడా శని కారకత్వాన్ని వహిస్తూ ఉంటాడనమాట. శని ఉన్నప్పుడు వాళ్ళకి డిప్లొమసీ ఉంటుందని చెప్పుకున్నాం. అలానే ఎక్కువ పబ్లిక్ మేనేజ్మెంట్లో ఉంటారనమాట. ఇప్పుడు దశమంలో కనుక శని ఉంటే మేనేజర్ అవ్వచ్చు, ఒక 10 మందిని ఆర్గనైజ్ చేయొచ్చు, ఈ విధంగా ఉండొచ్చు అనమాట. శని యొక్క బిహేవియర్ ఏంటంటే డిప్లొమసీ, కష్టపడే తత్వం, శారీరక కష్టం చేయడానికి ఏ విధంగా కూడా వెనకాడ్డనమాట. సో ఆ విధంగా శని యొక్క నేచర్ ఇస్తుందన్నమాట. ఇది శని యొక్క కారకత్వం. ఇప్పుడు వరకు మనం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జనరల్గా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి. 7 గ్రహాలు అంటే ఏంటివి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వీడియోలో స్టార్టింగ్లో చర్చించుకున్నాం. కాకపోతే కొంచెం డిఫరెంట్గా కొన్ని కారకత్వాలు చూసాం. మీరు బేసిక్ బుక్స్ సారావళి కానీ, బృహత్పర హోరాశాస్త్రం కానీ ఏమన్నా బేసిక్ బుక్స్ తీసుకున్నట్లయితే గ్రహ కారకత్వాలు అనే చాప్టర్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఏవేవి అంటే ఇప్పుడు రవికి చూస్తున్నట్లయితే ఉష్ణానికి కారకుడని ఇలాంటి ఎన్ని విషయాలు మీకు తెలిసిపోతాయి. అలానే దాంతోపాటు అడిషనల్గా ఒక చిన్న టాపిక్ చెప్తాను ఇప్పుడు. ఇది కూడా రాసులు, వాటి యొక్క తత్వాలు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్.